స్తుతించగా దేవాలయం స్తుతించగా నీ నామం దేవా అనుదినం స్తుతించగా నీ నామం దేవా అనుదినం జయతో కాపాడినావు కృపనే చూపించినావు జయతో కాపాడినావు కృపనే చూపించినావు నిన్నునే రక్షించి దయచేసినావు రక్షించి దయచేసినావు నీవే మరువలేసు నీవే విడువలేసు స్తుతించెదా నీ నామం దేవా అనుదినం యేసుదేవనామ సంకీర్తనం దేవాది దేవ మనయ స్వామికి జై. ప్రార్థించుదాము. సర్వశక్తియు మిక్కిలి కనికరం కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువా, మీ ప్రశస్తమైనటువంటి అమూల్యమైనటువంటి నామానికి మా నిండు కృతజ్ఞత వందనములు చెల్లిస్తూ వాక్యపు వెలుగులోనికి మేము ప్రయాణిస్తూ ఉండగా మర్మముతో కూడినటువంటి దేవుని వాక్కును మేము సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తూ భయముతో భక్తితో కొన్ని నిమిషములు మీ స్వాధీనంలోనికి మేమందరము వెళ్ళుచు లోతైన బలమైన విశ్వాసము పొందుకొని ఈ లోకంలో ఒక సరికొత్త వెలుగు వలె జ్యోతుల వలె మేము లోకానికి కనపడుతూ మీ రాజ్య వ్యాప్తి కొరకు చేరవచ్చిన ప్రియుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధముగా అద్భుత రీతిగా మీరు వాక్యాన్ని వారు వింటూ ఉండగానే, వాక్యాన్ని వారు చూస్తూ ఉండగానే శ్రేష్టమైనటువంటి దీవెనలు అభిషేకము ప్రేమల మీద మీరు కుమరించగలగట్టు యేసునామమున వేడుకొంచుదాము. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తూ ఈ ఘనమైనటువంటి ఈ గొప్ప భాగ్యం వాక్యాన్ని బోధించడం, వాక్యాన్ని వినడం కూడా, వినుట వలన విశ్వాసం కలుగు. మీరు ధన్యులే, నేను ధన్యుడనే. ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష మండలపు పీఠాధిపతి గారికి, వైస్ చైర్మన్ గారికి, DCC చైర్మన్స్, ఆఫీసర్స్ అండ్ క్లర్జీ, ప్రాముఖ్యంగా హబ్సిగూడ SPG చర్చ్ సంఘానికి పిల్లర్స్గా ఉన్నటువంటి నాయకులకు, మరి పరిశుద్ధ
పరిశుద్ధ సంఘం అంతటి కూడా యేసుక్రీస్తు పేరట మీకు పేరు పేరున శుభములు దైవాశీస్సులు తెలియపరుస్తూ అతి శ్రేష్టమైనటువంటి దైవ వాక్కును విని హృదయంలో భద్రపరచుకోవాలంటూ ప్రేమతో మరొక పర్యాయము మీకు నేను తెలియపరుస్తూ ఉంటున్నాను. నేరుడు మెడత పాస్టేట్ సంఘపక్షంగా మీ అందరికీ కూడా మరొకసారి శుభములు తెలియపరుస్తూ, నా పేరు రెవరెండ్ కొమ్మలపాటి రవికుమార్. నాకు 2 కుమారులు, ఒక వైఫ్ మాత్రమే ఉన్నారు. సో సిటీలో ఇంచుమించు 6 సంవత్సరాల నుంచి దేవుని సేవలో నేను కొనసాగుతున్నాను. ఈ దినం చాలా ఆనందంగా ఉంది. ఎస్పీజీ హబ్సిగూడలో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ ధన్యత, ఈ భాగ్యాన్ని బట్టి మరొక పర్యాయము దేవుడికి, నాయకులకు, ప్రాముఖ్యంగా మా ప్రియ గురువులు, మా మిత్రులు రెవరెండ్ జాన్ జితేంద్ర రాయ్ గారికి, మరి ఆ కుటుంబానికి కూడా మరి నేను వందనాలు వారికి తెలియపరుస్తుంటున్నాను. తెలుస్తున్నందుకు ప్రేమైనటువంటి వారారా 42వ కీర్తన 1వ వచనం నాకు చాలా ఇష్టం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్టు దేవా నీ కొరకు నా ప్రాణము తృష్ణ కలిగి ఉంది, కోరిక కలిగి ఉంది, ఆశ కలిగి ఉంది. దేవుడంటే ఆశ, దేవుడంటే ఇష్టము, దేవుడంటే ప్రేమ కనుక ఆదివారం అనగానే పరిగెత్తుకుంటూ ప్రభు దగ్గరికి, శిలువ దగ్గరికి క్రైస్తవ సమాజము వస్తూ ఉంది. అందులో భాగముగా మరి ఎంతో డిసిప్లైన్డ్ చర్చిగా ఎస్పీజీ చర్చెస్ మన సిటీస్లో మనకు ఉన్నాయి. సో భయంతో, భక్తితో దేవుని ఆరాధిస్తూ ఈ వారంతా కావలసినటువంటి దీవెనలు మనము ట్యాగ్ చేసుకుని ఒక మూట కట్టుకుని మనం పోతాం. దేవుడు ఇస్తాం. దేవుడి సన్నిధి మన మధ్యలో ఉంది కనుక ఆరాధనలో చాలా జాగ్రత్తగా శిలువ వైపు చూస్తూ, క్రీస్తుని చూస్తూ మన ఈ 2.5 అవర్లో మనము ప్రభులో మిళితమైపోవాలని నేను మనసారా కోరుకుంటున్నా. ఈ వారం వెరీ 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 ఇంపార్టెంట్ సబ్జెక్ట్ థీమ్ వేదాంత విద్య, విశ్వాసాన్ని గుర్తింపు, థియలాజికల్ ఎడ్యుకేషన్, నోయింగ్ అండ్ డూయింగ్ ఫెయిత్ సండే. లెసన్స్ ఓన్లీ ఒక 10% చెప్తాను. ఎప్పటికీ మనం వింటూ ఉన్నాం కదా, మోషే గురించి తెలుసు. ఆ సువార్తల పాటలు యేసు ప్రభువును చూడాలని గ్రీసు దేశస్తులు వారు వచ్చే విధానం మనం ఎన్నోసార్లు విన్నాం. ఈ పౌలు, తిమోతి కూడా నా కుమారుడు అంటూ ఆత్మీయంగా రాస్తున్న ఆ లెసన్స్ కూడా మనకు తెలుసు. బాగా అర్థం కావాల్సింది వేదాంత శాస్త్రం, థియాలజీ, వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. అందుకే అన్నాను రాగానే మన స్టూవర్డ్ గారిని, ట్రెజరర్ గారిని అడిగారు. నాకు కెమెరా ముందు మాట్లాడడం ఇష్టం. కెమెరా లేకపోతే ప్రసంగాలు సరిగా రాలేమో. సిటీకి వచ్చి అలవాటు అయిపోయింది. రాగానే అనగానే పాపం సరే అంటూ వారు అరేంజ్ చేసిందా. ఇందులో 2 లాభాలు. అనేకులు కూడా ఒకవేళ రాలేని వారు, కొన్నిసార్లు హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి రాలేకపోతుంటారు కదా, వాళ్ళు కూడా ఈ ఆన్లైన్లో వాళ్ళు చూడడం, ఆ యూట్యూబ్లో చూడడం కనుక ఆ విధంగా మా నెరవేట పాస్టేట్లో నేను ఈ సిస్టాన్ని 2020లో వచ్చినప్పుడు నేను వారికి కరోనా పుణ్యమాన్ని కూడా చెప్పచ్చు. సో అప్పుడంతా ఆన్లైన్లో ఉండే కనుక అది కంటిన్యూ చేస్తున్నా. థియాలజీ 2 గ్రీక్ వర్డ్స్ కలయిక. థియోస్ అంటే గ్రీకులో దేవుడు, లాజీ అనగా శాస్త్రము, దైవ శాస్త్రం, దేవుడు గురించి తెలిపే శాస్త్రం.
మనకు ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి. ఆర్థిక శాస్త్రం కదా, ఎకనామీ గురించి పోయేది, సాంఘిక శాస్త్రం, సామాన్య శాస్త్రం, ఇంకా చాలా రకాలైనటువంటి ఈ లోకంలో విద్యలో అనేక శాస్త్రాల గురించి మనం తెలుసుకుంటాం. క్రైస్తవులుగా మన యొక్క వేదాంత విద్య, వేదాంత శాస్త్రం, అందుకనే మన గురువులు, మన అధ్యక్ష మండలి, మన చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, మన ఎస్పీజీలో 90% థియాలజీ చదివిన వారు. ఇప్పుడు పాతకాల భక్తులు, వాళ్ళ ప్రమోషన్ మీద పెద్ద గురువులు అక్కడ ఇక్కడ ఉంటారేమో. ఆల్మోస్ట్ అందరూ ఎస్సిటిసి కానివ్వండి, యూటీసీ కానివ్వండి, అక్కడ వేదాంత విద్య మినిమం 4 years, మ్యాక్సిమం 10 years. 4 years BD plus 2 years MPH RND plus 4 years DTH, Doctor of Theology. మొత్తం 10 సంవత్సరాల కోర్స్. 10 సంవత్సరాలు చదివిన వారు ఆదికాండం నుంచి ప్రకటన వరకు ఈ విధంగా చెప్పగలరు. బేసిక్ ఓన్లీ బీడీ 4 years చదివిన వారికి 50% తెలుసు. కనుక ఈ వేదాంత విద్య మన గురువులు నేర్చుకొని మన సంఘంలో ఉన్న వారికి ఆ వేదాంత, ఆ దేవుడి శాస్త్రాన్ని చెప్పుట ద్వారా వారు దేవుని యొక్క ఉనికిని, దేవుని యొక్క మనస్సును, దేవుని యొక్క జ్ఞానాన్ని మనము చూడగలం, పొందుకోగలం. 2 రకాల విద్యలు మనకు ఉన్నాయి. ఈ మధ్య మేమంటే చిన్నప్పుడు 5-6 సంవత్సరం స్కూల్కి వెళ్ళామేమో ఆ దినాల్లో, ఆ పల్లెటూరు గ్రామాల్లో. ఇప్పుడు 3rd year నుంచే మన ఇంట్లో ఉంచారు పిల్లవాడిని కదా. అదేమి ప్రీ స్కూల్స్ అని, ప్లే స్కూల్స్ అని చిన్నప్పటి నుంచే ఈ తల్లిదండ్రులు సిటీలో చదివించాలంటే లక్షలు కావాలి కదా. అప్పట్లో మనమంతా ఫ్రీ ఎడ్యుకేషన్, మన పెద్దల మందరం. ఇప్పుడు లేదు. ఇప్పుడు డబ్బు ఉంటేనే చదువు. మనం ఎంతో కష్టపడి, ఆరాటపడి మన బిడ్డలు బాగా చదవాలని మన కష్టాన్ని అంతా వెచ్చిస్తూ ఆ విద్య వరకు పాటుపడతాం. మంచిదే. ఆ విద్య కొన్ని సంవత్సరాలే. ఆ విద్య ఈ బిడ్డ లేదా ఈ వ్యక్తి లోకం విడిచిన తర్వాత పనిచేయదు, అది క్లోజ్. ఆ జ్ఞానం కానీ, ఆ ఉద్యోగాలు కానీ, ఆ సంపద కానీ, ఏదైనా కానీ అన్ని క్లోజ్. ఈ వేదాంత విద్య క్రైస్తవ సమాజం మన చిన్న బిడ్డలు ఎక్కడికి పంపిస్తాం? చిన్నప్పుడు సండే స్కూల్, విబిఎస్, యూత్. ఈ విధంగా మనం చిన్నప్పటి నుంచే సండే స్కూల్లో ఆ చిన్న నర్సరీ నుంచి బిడ్డలను దేని కొరకు? వేదాంత విద్య కొరకు. దేవుడి జ్ఞానం నా బిడ్డలకు కావాలి. నా బిడ్డలు ఒక ఏజ్లోకి వస్తే వారి యూత్లో లేదా ఆ ప్రాంతంలో వారు ప్రసంగాలు చేయాలి. ఆశ కలిగిన తక్కువ % పేరెంట్స్ ఉంటారు. ఎక్కువ % డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, ఐఏఎస్లు కావాలి, ఐపీఎస్లు కావాలి. మంచిదే. అన్నిటికంటే మించిన విద్య వేదాంత విద్య. బిడ్డలను నేను ఒకసారి మజిల్గూడలో మన చర్చి నుంచి యూటీసీలో ఫస్ట్ ఇయర్ అనుకుంటా వాళ్ళ ఫాదర్ వచ్చారా? రాలేదా వాళ్ళ గుడికి? ఓకే. వాళ్ళ ఫాదర్ అన్నాడు, అయ్యగారు నా కుమారుంటే ఆ బాబుతో కూడా మాట్లాడు. చాలా సంతోషం అనిపించింది. సో వేదాంత విద్యను చదువుకోవడం ఇది ఎంత కష్టం తెలుసండి. ఈ మెసేజ్ లేదా ప్రతి వారం మెసేజ్ కొరకు అయ్యగారు చివరి
ఊపిరి ఉన్నంత వరకు చదవాల్సిందే. కంటిన్యూషన్, ఆన్ గోయింగ్ ప్రాసెస్. ఏదో మా బైబిల్ ఒకప్పుడు చదువుకున్నాం కదా కాలేజీలో, ఇప్పుడేం అక్కర్లేదు, అసలు 2 పేజీలు తిప్పితే చాలు అంటే కుదరదు. ఈ 66 పుస్తకాలు బిబియోస్ అంటారు గ్రీక్లో బైబిల్. విచిత్రం ఏంటంటే బైబిల్ అనే మాట బైబిల్లో లేదు. ఈ 66 పుస్తకాలు 37 ఓటీలో ఉన్నాయి, 29 ఈ ఎన్టీలో ఉన్నాయి. ఇవన్నీ కలిపి 66 పుస్తకాలుగా ఇంచుమించు 1550 సంవత్సరాలు ఈ బైబిల్లో రాయబడ్డారు. ఈ బైబిల్లో 40 మంది రాశారు. అందులో పండితులు ఉన్నారు, పామరులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు, పాపులు ఉన్నారు. వీరు ఎక్కడెక్కడో వేరే ప్రదేశం నుంచి రాశారు. కొందరు జైల్లో, కొందరు చెరసాలలో. జైలు అంటే చెరపత్రికలు మనకు తెలుసు కదా. ఎవరు? పౌలు. బబులోని చెరలో దానియేలు అని, యెహెజ్కేలు అని, యెషయా అని వీరందరూ కూడా చెరలో నుంచి కొన్ని ప్రవక్తలు 3 ఖండాల్లో నుంచి. అందుకే నేను ముందే చెప్పాను, లెసన్స్ బైబిల్ ఈ ప్రసంగం తక్కువ పర్సెంట్ ఈ థియాలజీ గురించి ఎక్కువ మనము నేర్చుకుందాం, తెలుసుకుందాం. అఫ్కోర్స్ ఎవ్రీ ఇయర్ మన గురువులు చెప్తూ ఉండవచ్చు, వినడం మంచి లక్షణమే, అట్లనే మర్చిపోవడం కూడా అదొక లక్షణంగా మనకు ఉంది. కనుకనే మన పెద్దలు మనకు ప్రతి సంవత్సరం రొటీన్గా ఈ యొక్క అంశాలు మనకు ఇస్తూ ఉంటారు. ఆసియా, ఆఫ్రికా, యూరోప్ ఆ ఖండాల నుంచి ఈ బైబిల్ను ఆ పండితులు ఆయా ప్రదేశాల నుంచి ఒక చాట కూర్చొని స్టూడెంట్ ఏదో హాల్లో కూర్చొని ఎగ్జామ్ హాల్లో రాసినట్టు కాదు. పరిశుద్ధాత్మ వేషం కలిగి వారు ఆ 40 మంది రకరకాలుగా ఆ పరిస్థితులు బట్టి, ఆ ప్రజలు బట్టి, ఆ ప్రాంతాలను బట్టి, ఆ మోషే కాలం నుంచి స్టార్టింగ్ 1450 నుంచి యోహాను, యేసు ప్రభు శిష్యుడైన యోహాను పద్మాసు ద్వీపములో కూర్చొని ఇంచుమించు 9500 క్రీస్తు శకం అనగా 1550 సంవత్సరాలు మోషే కాలము, బిఫోర్ క్రైస్ట్. 1450 నుంచి ఆయన పెన్ను పెట్టి రాయడం జరిగితే క్రీస్తు శకం 9500 ఆ సంవత్సరాలు అది ముగించబడి 40 తరాలు ఈ బైబిల్ గ్రంథం ఒక సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉంది. బిబ్లియో దేవుని గురించి తెలిపే శాస్త్రం. ఈ బిబ్లియోస్, ఈ వేదాంత విద్య వల్ల, ఈ వేదాంత విద్య అనగానే ఈ క్రీస్తు మీద ఉన్నటువంటి ఒక విశ్వాసం, క్రీస్తును కలిగి ఉండడం క్రైస్తవ మతంలో అదొక కీలకమైనటువంటి మాట. విశ్వాసం, క్రిస్టియోస్ గ్రీకులో ఆ మాటను వాడారు. అనగా క్రీస్తు మీదనే ఆధారపడి, క్రీస్తే మా బ్రతుకు, క్రీస్తే మా జీవితం. అందుకే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో దేవుని ప్రేమ ఇందులో, అందులో చివరి ఆ మాటలు మనం చూస్తాం. కేవలం నమ్ముకుంటే చాలు, పరలోకము వస్తుంది. యేసును నమ్ముకుంటే మన ఈ లోకయాత్ర ముగించిన తర్వాత దేవుడి సన్నిధానంలో మనం ఉంటామనే యొక్క సత్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం.
బైబిల్ క్రైస్తవ మతానికి, క్రైస్తవ విశ్వాసానికి ఒక ప్రామాణిక గ్రంథముగా ఈ వేదాంత శాస్త్రాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. ఒక పండితుడు యాస్మెల్ గ్రహించడానికి విశ్వాసం చేసే ప్రయత్నమే ఈ వేదాంత శాస్త్రం. తెలుసుకోవడం, నోయింగ్ అండ్ డూయింగ్, తెలుసుకొని బైబిల్ సత్యాలను అర్థం చేసుకొని ఒక విషయాన్ని ఒక స్టూడెంట్ అర్థం చేసుకోవాలంటే పదే పదే చదవడం, వినడం ఏ విధంగా ఎంత ప్రాముఖ్యమో ప్రతి ఆదివారం దేవుడి వాక్కులో గ్రహించడం, వినడం అంతే ముఖ్యమని ఈ యొక్క పండితుడు రాస్తున్నటువంటి మాటలు చూస్తుంటాం. ఇది చారిత్రాత్మకతో కూడి హిస్టారికల్ ఈవెంట్, చరిత్రపరమైనటువంటి. బైబిల్లో మనం చూస్తే అన్ని యుద్ధాలు, రాజులు, చరిత్ర గ్రంథాలు మనకు బాగా కనిపిస్తాయి. దేవుడి యొక్క శక్తి ఏంటో, దేవుడి యొక్క మహిమ ఏంటో, దేవుడు ఎలాంటి వాడో మనము ఆ గ్రంథాల్లో మనము చూస్తూ చూద్దాం. దేవుడు, మానవుడు మరియు లోకానికి సంబంధించినదే ఈ వేదాంత శాస్త్రం. సృష్టిలో దేవుడు ఉన్నాడు, సృష్టికి ముందు ఉన్నాడు, సృష్టిలో ఉన్నాడు, సృష్టితో ఉన్నాడు. ఆ సృష్టి మానవుడికి ఇవ్వబడినటువంటి గొప్ప బహుమానం. ఆ సృష్టి గురించి, దేవుడి గురించి మనము అర్థం చేసుకోవడమే ఈ యొక్క వేదాంత శాస్త్రం అనే చరిత్ర మనకు తెలియపరుస్తుంది. దేవుడికి మానవుడికి ఉన్న సంబంధాన్ని ఇందులో మనం చూస్తాం. వేదాంత శాస్త్ర ప్రధాన విభాగాలు ఉన్నాయి. చాలా ఉంది. సబ్జెక్టు చాలా పెద్దది. సింపుల్గా 40-50 నిమిషాల్లో నేను ముగిస్తాను. ఈ బైబిల్ క్లాసెస్ ఇది ప్రసంగంలో ఇంత సులభమైనటువంటిది కాదు. చాలా క్లుప్తంగా మనము అర్థం చేసుకుందాం. 4 ప్రయోగాలను ఇక్కడ విభాగంలో చూస్తాం. బిబ్లికల్ థియాలజీ, బైబిల్ వేదాంత శాస్త్రం. ఈ శాస్త్రంలోనే మానవుని యొక్క జీవిత నడవడిక, విధానం, కాన్స్టిట్యూషన్, క్రమశిక్షణ, ప్రవర్తన ఇవన్నీ కూడా ఇందులో మనకు కనిపిస్తాయి. 2 హిస్టారికల్ థియాలజీ, చరిత్రపరమైనటువంటి వేదాంత శాస్త్రం. చరిత్రలో ఏమి జరుగుతుంది, చట్టపరంగా మరి చరిత్ర ఆధారంగా ఏ విధంగా బైబిల్ మనకు తెలియపరుస్తుంది అన్న సత్యాన్ని ఇక్కడ మనము చూస్తున్నాం. మరి ప్రాక్టికల్ థియాలజీ, ప్రయోగాత్మక వేదాంత శాస్త్రం. మనం ఏ విధంగా అనుభవిస్తున్నాం, థియాలజీని మనం ఏ విధంగా టేస్ట్ చేస్తున్నాం, ఏ విధంగా దాని యొక్క రుచి ఏంటో మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం అన్నది ఈ యొక్క విభాగాల్లో చూస్తాం. 4 సిస్టమాటిక్ థియాలజీ, క్రమబద్ధమైన వేదాంత శాస్త్రం. ఒక క్రమంగా దేవుడు థియాలజీని తీసుకొని వచ్చి ఉన్నాడనే సత్యాన్ని మనము ఇక్కడ అర్థం చేసుకోవలసిన అవసరత ఉంది. ఈ 66 బుక్స్లో ఉన్నటువంటి సిద్ధాంతాలు, డాక్ట్రిన్స్ ఏ విధంగా ఉన్నాయి. నెంబర్ 1, మొదటిగా బిబ్లియాలజీ అనగా ప్రతి ప్రదేశంలో, ప్రతి దేశంలో దేవుని యొక్క ఉనికిని మనము చూస్తున్నాం. అది నెంబర్ 1గా ఇక్కడ మనం గుర్తిస్తున్నాం. లేఖనాలను, ఈ యొక్క ఆ బుక్స్లో ఉన్నటువంటి సారాంశాన్ని, ఏ పుస్తకం మనకి ఏం నేర్పిస్తుంది, దేవుని వాక్కు, వర్డ్ ఆఫ్ గాడ్, ఈ లోగోస్, పాత నిబంధనలో ప్రవక్తలంతా యెహోవా సెలవిచ్చినదేమనగా ఇది యెహోవా వాక్కు, ఓ నరపుత్రుడా జాగ్రత్తగా విను అంటూ ఈ మాటలను బిబ్లియాలజీలో మనము చూస్తూ ఉంటున్నాం. దేవుని వాక్కు, వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్కు, దేవుని మాటలు ఇవి. ఈ థియాలజీలో మనం చూస్తే ఇది
ఒక రాణికి ఒక కిరీటం లాంటిదని పండితులు వర్ణించారు. కనుక వేదాంత శాస్త్రము చాలా ప్రాముఖ్యమైనది. మరి సిస్టమాటిక్ ప్రాపర్ క్రమబద్ధమైనటువంటి వేదాంత శాస్త్రం. దేవుడు ఉన్నాడు, దేవుడు సర్వంతరామే, అల్ఫా ఒమేగా ఆయనే, ఆయనకు వ్యక్తిత్వం ఉంది, ఆయనలో ప్రేమ ఉంది, ఆయనలో దయ ఉంది, ఆయనలో వాత్సల్యత ఉంది. ఈ యొక్క మాటలన్నీ ఒక క్రమంగా ప్రతి పుస్తకంలో మనం చూస్తాం. దీనే ప్రాపర్ థియాలజీ అని కూడా పిలుస్తున్నారు. మరి మూడవదిగా ట్రినిటీ, త్రిత్వము. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు. తండ్రి అయిన దేవుడు సృష్టికర్తగా, కుమారుడైన దేవుడు రక్షణకర్తగా, పరిశుద్ధాత్ముడైన దేవుడు ప్రాణ విధాతగా. మనలో కూడా 3 భాగాలు చూస్తాం మానవుల్లో. ఒకటేమో ఆ శరీరం, రెండవది ఆత్మ, మూడవది ప్రాణం. మనం లోకం విడిచిన తర్వాత 2 మిస్ అయిపోతాయి. ఆత్మేమో దేవుడి దగ్గరికి పోతుంది, ప్రాణమేమో గాలిలో కలిసిపోతుంది. బాడీ మాత్రం అది నిర్జీవంగా. ఇప్పుడు ఇది ఇంత మంచిగా ఉన్నటువంటి యంత్రమంతా అక్కడ పడిపోయి అక్కడ మట్టిలో దుమ్ముకు ధూళిగా మారిపోవడం. మానవుల్లో ఈ యొక్క 3 విభాగాలను ఇక్కడ మనం చూస్తుంటున్నాం. ఒక వ్యక్తి నాటకంలో 3 వేషాలు వేసినట్టుగా ఈ జెనిటీలో మనము చేస్తున్నటువంటి మాటను ఇక్కడ మనం గమనిస్తూ ఉంటున్నాం. మరి 4వదిగా మనం చూస్తే క్రిస్టియాలజీ, క్రీస్తు శాస్త్రం. క్రిస్టియాలజీ చాలా బాగుంటుంది. క్రిస్టియాలజీ మనకు అర్థం కావాలంటే 4 సువార్తలు చదవాలి. క్రీస్తును గురించిన శాస్త్రం, ఆయన పుట్టుక, ఆయన సేవ, ఆయన ప్రాణం పెట్టే విధానం, ఆయన ఆరోహణమైపోయే విధానం, ఆయన మళ్ళీ తిరిగి రావడం, పునరుద్ధానము, ఇవన్నీ కూడా ఈ క్రిస్టియాలజీలో ఆయన క్యారెక్టర్ ఏంటో మనకు బాగా అర్థము అవుతూ ఉంది. మరి 5వదిగా న్యూమాటాలజీ. న్యూమాటాలజీ అంటే పరిశుద్ధాత్మ శాస్త్రం. పరిశుద్ధాత్మ ఎవరు? పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉండి ఉన్నాడు? ఆయన దేవుడిలో ఒక భాగమైనటువంటి పరిశుద్ధాత్ముడు. మనం ఆదికాండంలోనే చూస్తాం. ఆదికాండం నుంచి ప్రకటన వరకు ఈ ముగ్గురు కలిసి, అందుకే త్రియేక దేవుడు అంటున్నా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటున్నా. ఈ పరిశుద్ధాత్మ ఆ యొక్క వరం. పరిశుద్ధాత్మ మనందరి మీదకి వస్తుంది. పరిశుద్ధాత్మ లేనివాడు క్రీస్తు సంబంధికుడు కాదు. పరిశుద్ధాత్మ మన మీద ఉండబట్టే మనం దేవాలయంలో కూర్చొని దేవుడి మాటలు వింటూ ఉన్నాం. పరిశుద్ధాత్మ కావాలంటే సింపుల్, వెళ్ళి ప్రార్థన చేస్తూ దేవుడిని అడగాలి. దేవుడు అంటున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడింది. దేవుడు ఏదైనా పరిశుద్ధ గ్రంథంలో చెప్తే ఆ మాటలన్నీ నెరవేర్చబడతాయి. ఆయన ఇస్తా అన్నాడు, ఇస్తాడు. కానీ మనం చేయవలసింది ప్రార్థన చేసి అడిగి పొందుకోవాలి. ఈ పరిశుద్ధాత్మనే ప్రస్తుతం మనం నడిపిస్తుంది. తండ్రి అయిన దేవుడి యొక్క పని ముగించి పూర్తి చేసుకొని ఆయన ఆ యొక్క పరలోకంలో ఆయన ఉన్నాడు. కుమారుడైన దేవుడు యేసుక్రీస్తు వారు కూడా తన రక్షణ కార్యాన్ని సంపూర్ణము చేసి ఆ యొక్క స్పిరిట్ తన శిష్యులకు ఇచ్చి ఆయన కూడా తండ్రి యొక్క మునుకున్న స్థానంలోనే ఆయన వెళ్ళిపోయినాడు. వెళుతూ శిష్యులతో ఆయన బ్రతుకున్నప్పుడు ఒక మాట అంటాడు, నేను వెళ్ళటం మంచిదే, నేను వెళుతున్నాను. ఆదరణకర్త, పరిశుద్ధాత్మనే కర్త, పరిశుద్ధాత్మనే దేవుడు
మీకు తోడుగా ఉంటాడు. ఆయన మీకు నేను ఇచ్చి వెళుతూ ఉంటాను. ప్రస్తుతం పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ఉనికిలో మనము జీవిస్తున్నాం. మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. కనుకనే మనము ఈ విధంగా ప్రభు దగ్గర కూర్చొని దేవుని శ్రేష్టమైన మాటలు వినడానికి దేవుడు మనకు ఆ యొక్క చక్కటి వాద్యాన్ని ఇస్తూ ఉంటున్నాడు. కనుక ఈ పరిశుద్ధాత్మ అనే యొక్క శాస్త్రాన్ని కూడా మనం ఇక్కడ చేస్తూ ఉంటున్నాం. ఐదవదిగా న్యాచురల్ థియాలజీ అనగా ఈ యొక్క ప్రకృతి సంబంధమైనటువంటిది అందులో మనము చూస్తూ ఉంటున్నాం. ఆరవదిగా సొటీరియాలజీ. ఇవన్నీ గ్రీక్ వర్డ్స్. సొటీరియాలజీ అంటే రక్షణ శాస్త్రం. ఆదికాండం నుంచి ప్రకటన వరకు బైబిల్ యొక్క మూలం. బైబిల్ ఈ 66 పుస్తకాలలో ప్రతి చాప్టర్లో చెప్పేది సాల్వేషన్, రక్షణ. అందుకే ప్రభు అంటారు, నశించిన వారిని వెనక్కి రక్షించడానికి ప్రభు వెతికినప్పుడు మనం అందరం కనపడ్డాలి. మీరు నేను ఆయన కంటికి కనపడ్డప్పుడు ఆయన మనం ప్రేమించి తన యొక్క మిషనరీస్ మనకు సువార్తను తీసుకొని వచ్చింది మిషనరీసే కదా. మన తండ్రులు మన తాతలు, ఎస్పీజీ అంటే తాతలు క్రైస్తవులు. మొన్న కనపడ్డాయి అక్కడ చెప్తూ ఉంటారు కదా కొంతమంది సాక్ష్యాలు, అన్ని మేము కనపడ్డాయా ప్రభువుని నమ్ముకుంటాం. చాలా మంచిది, చాలా స్ట్రాంగ్గా కూడా వాళ్ళ విశ్వాసంలో ఉంటారు. మనం ఎప్పుడో 200-300 సంవత్సరాల నుంచి గ్రామాల్లో మన తాతలు రక్షింపబడ్డారు. ఒకసారి పేతురు తన పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఫస్ట్ మెసేజ్ ఇచ్చాడు. ఒక మంచి సన్మానం. మొదటి ప్రసంగంలో ఎంతమంది మార్చబడ్డారట? అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో చూస్తాం. 3,000 మంది సువార్తను విని వాళ్ళకి మంచిగా అనిపించింది. అమ్మో, యేసుప్రభు నా కొరకు ఇన్ని మంచి పనులు చేసిందట, నా కొరకే ప్రాణం పెట్టాడు. కానీ మారు మనసు పొంది తర్వాత ఒక క్వశ్చన్ చేస్తున్నారు. పౌలు అడుగుతున్నారు పేతురు, అయ్యా రక్షణ పొందుటకు నేనేమి చేయాలి? మాకు చెప్పండి. నెక్స్ట్ కార్యక్రమం ఏంటి? మేము సిద్ధంగా ఉన్నాం అనగానే ఆ పేతురు అంటున్నాడు, మీరు యేసు క్రీస్తును నమ్మి మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిజం పొంది మీరు క్రీస్తులోనికి రావాలి. ముందు యేసును నమ్మి మీ పాత మనస్సుని తీసివేస్తూ మారు మనస్సు కావాలి. పాతది పోయి క్రొత్త మనస్సు రావాలి. జనవరి 1 క్రొత్తగా కాదు, క్రొత్త బట్టలు, క్రొత్త తీర్మానాలు, ప్రామిస్ కార్డ్స్ కావాలి అని ఒకరు డబల్ తీసుకుంటాం. అర్థం కాక ఏం అర్థం కావాలి? మనస్సు మార్చబడాలి. ప్రభువా, నీ కొరకు నేను ఇప్పటి నుంచి ఒక నూతన వ్యక్తిగా మారుతాను. నేను రక్షింపబడ్డాను. ఈ లోకమంతా ఒకవైపు ఉన్నా నేనైతే నీ వాడను, నీ వైపే నేను ఉంటా. ఈ యొక్క న్యూమెరాలజీలో, ఈ యొక్క సోషియాలజీలో రక్షణ శాస్త్రం గురించి మనము తెలుసుకొని క్రీస్తులోనికి మనము వెళ్ళాలనేటువంటి ఆ సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. మరి 7వదిగా ఆంథ్రోపాలజీ అనగా మానవుడు గురించిన శాస్త్రము లేదా సిద్ధాంతము. మానవుడు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడైనా. ఆంథ్రోపాలజీ కొన్ని మన పిల్లలు కూడా ఈ సబ్జెక్ట్ చదువుతూ ఉంటారు. చాలా పెద్ద సబ్జెక్ట్. మానవుడు ఎక్కడి నుంచి రావడం అంటే మానవుడు దేవునిలో నుంచి వచ్చినాడు. కనుక ప్రభు అంటున్నాడు, దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. 10 కాండం 1వ అధ్యాయం 27 ఆయన పోలికలో
నరుని సృజించడం. తప్పులు చేస్తున్నారు అనుకోండి, మీ మనస్సులో మీరు గద్దించుకోవో, నేను దేవుని ఇమేజ్లో ఉన్నా కదా, సాక్షాత్తు నేను దేవులాగానే ఉన్నా కదా, నేను ఏ విధంగా ఈ పాపం చేయాలి, ఎందుకు నేను పాపం చేయాలి? మీకు దోషం గుర్తుకు రావాలి. పురుషులకైనా స్త్రీలకైనా నా దేవుడికి విరోధంగా నేను పాపము చేయను. మానవుడు వాడి యొక్క పుట్టుక ఏంటి, వాడు ఏ విధంగా వాడి జీవితం జీవించుతారు. బైబిల్ మానవుడు దేవుని పోలిన వాడు, సాక్షాత్తు దైవ స్వరూపం ఉన్నాడు కనుక మనము దేవుని సొత్తు, మీరు నా సొత్తు, మిమ్మల్ని నేను వెల చెల్లించి కొన్నానంటాను. సైతాన్ చేతిలో నుంచి కొన్ని లక్షలు ఖర్చు పెట్టి మనల్ని దేవుని సొత్తుగా మార్చుకున్నాం కనుక మనము దేవుని బిడ్డలము, దేవుని వారలము, దేవుని వారసులము. అందుకే మాట కూడా ఉంది, దేవుని వారసులం అనేటువంటి ఎన్ని మాసాలు చక్కగా పాటలో రాసి ఉన్నారు. మరి 8వదిగా ఆంజియాలజీ అంటే దేవదూతల శాస్త్రం. దేవదూతలు ఒక రాయబారులుగా దేవుడు ఏది చెప్తే అది చేయాలి. మీరు వెళ్ళి ఆ మరియాకు చెప్పు, ఆ యేసేపుకు చెప్పు, ఆ జకర్యాకు చెప్పు, ఆ ఎలిజబెత్కు చెప్పు. వారు దేవుడు మాటను చేత పట్టుకొని ఒక సందర్భంలో ఆ దూతలు యుద్ధము చేయడానికి అమోరీలతో, మోయాబీయులతో ఇశ్రాయేలు ప్రజలకు సైడ్లో నిలబడి వారు యుద్ధం చేస్తూ, దేవదూతలు అనగా దేవునికి దగ్గరగా ఉన్న వారికి ఆకారం ఉన్నది, కానీ వారు దేవుని శక్తిని పొందుకొని దేవుడి దగ్గర ఎప్పటికీ ఉంటారు. వారు దర్శనాల ద్వారా లేదా ముఖాముఖిగా మాట్లాడుతూ మానవునికి దేవునికి సేవ చేసే ఒక రాయబారులుగా దేవదూతల శాస్త్రంలో, దేవదూతలో మనము చూస్తూ చూద్దాం. మరి అదేవిధంగా మరి ఇక్కడ హుమర్జియాలజీ అంటే పాపమును గురించిన శాస్త్రం. ఒక పాపి రక్షింపబడాలంటే ఆ శాస్త్రాన్ని, అది ఎక్కడ దొరుకుతుంది మనకు? ఆ పుస్తకం పాపము గురించిన శాస్త్రం అంటే దానికి వేరే పుస్తకం అక్కర్లేదు. దేవునికి విరోధంగా ఏ కార్యము చేస్తామో అదే పాపం. దేవుని మాటలను ధిక్కరిస్తున్నామో అదే పాపం. సబ్బాతును పరిశుద్ధ దినంగా ఆచరించాలి, ఇదొక ఆజ్ఞ. కానీ కొన్నిసార్లు మనం ఏమవుతాం, పనులు బట్టి, బంధువులు బట్టి, హెల్త్ ప్రాబ్లం బట్టి ఆ సబ్బాతును మిస్ అవుతాం. ఆ పరిశుద్ధ వారాన్ని అనుభవించకుండా మరి యూత్ అవుతే వాళ్ళ ఫ్రెండ్స్తో ఎక్కడెక్కడో తిరగడం, దేవుని సన్నిధానికి రాకపోవడం, అదే పాపం. పాపం అంటే ఏదో పెద్ద తప్పు పనులు చేయడం కాదు, దేవుడు గీసిన గీతను దాటడమే పాపం. హత్వాలజీ ఈ యొక్క పాపాన్ని గురించిన శాస్త్రాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఎస్కియాలజీ అంటే సంఘ సిద్ధాంతాలు. సంఘంలో కొన్ని ఆచారాలు ఉంటాయి. బాప్తిసం తీసుకోవాలి, ప్రభు భోజన సంస్కారం తీసుకోవాలి, క్రమముగా డిసిప్లైన్గా ప్రభు సన్నిధిలో ఉండాలి. ఈ ఆర్డర్ ఆఫ్ సర్వీస్లో ఏ విధంగా మన పెద్దలు నేర్పించాలో దాన్ని క్రమంగా చేయాలి. వివాహంలో ఈ పద్ధతులు, ఈ మరణంలో ఈ పద్ధతులు, సంఘ ఆచారాలు, లివింగ్ ట్రెడిషన్స్ అంటాం. అవి ఎప్పటికీ సజీవంగా ఉండేవి. మనము కొంతకాలం నుండి గతించుకున్న మన పిల్లలు కూడా ఈ సాంప్రదాయాన్ని ఫాలో అవుతారు. దీనే ఆ యొక్క ఎస్కిటాలజీ అని అంటుంటాం, సంఘ సిద్ధాంతాలు. మరి చివరిగా ఎస్కటాలజీ
అనగా యుగాంత శాస్త్రము. క్రీస్తు యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో ఆయన వచ్చి భూలోకంలో ఒక రాజ్యం వెళ్తాడు. అప్పుడే ఆయన యూదుల రాజు ఉంటాడు. కానీ ఆయన పుట్టినప్పుడే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? జ్ఞానులు అంటూ ఉన్నారు. ఆయన రాజుగానే పుట్టినాడు, కానీ రాజుగా ఈ లోకంలో ఆయన లేడు. ఆయన ఒక దాసుడుగా, ఒక సాధారణ వ్యక్తిగా ఈ లోకానికి ప్రభువు వచ్చి ఉన్నారు. కానీ ఆయన యొక్క ఎస్కటాలజీలో, ఈ యొక్క యుగాంత శాస్త్రంలో ఆ ప్రభువు ఆయన వస్తున్నాడని ఈ బుద్ధియాలజీలో ఇన్ని ఆ పద్ధతులు ఇవన్నీ కూడా మనం ఇక్కడ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క హిస్టారికల్ లేదా ఒక థియలాజికల్, ఇందులో కొన్ని ప్రయోజనాలు ఉంటాయి, కొన్ని లాభాలు. ఇది నేర్చుకుంటే మనకేం లాభం? ఈ థియాలజీ ద్వారా మనం పొందే ప్రయోజనాలు ఏంటి? బెనిఫిట్స్ ఆఫ్ థియాలజీ. నెంబర్ 1, థియాలజీ హెల్ప్ టు అండర్స్టాండ్ ద గాడ్ వర్డ్. ఈ థియాలజీ నేర్చుకుంటే దేవుని సరిగా మనం అర్థం చేసుకుంటాం. దేవుని యొక్క సర్వభౌత్వము, దేవుని యొక్క ఆ శక్తి, ఆయన అద్భుత శక్తి, ఆయన ఏ విధంగా తన ప్రజలు కాపాడగలరు, అసలు దేవుడు అంటే ఎవరు, దేవుడికి మనకు ఉన్నటువంటి సంబంధం, కోరికలు ఏంటి అనే సత్యాలను మనము బాగా అర్థం చేసుకున్న వారు అవుతాం. మరి నెంబర్ 2, థియాలజీ హెల్ప్స్ యు టు గ్రో ఇన్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసంలో నువ్వు చాలా స్టాండర్డ్గా ఉంటావు. ఈ వేదాంత శాస్త్రం అర్థమవుతే విశ్వాసంలో నుంచి నువ్వు తొలగిపో. లోకమంతా ఏమైపోయినా ఏదైతే థియాలజీలో నేర్చుకున్న విశ్వాసం ఉందో, నేను తప్ప వేరొక దేవుడు నీకు లేడు అని వాక్యం చెబుతూ ఉందో, దాన్ని బట్టి నువ్వు ఒక వేరొక ఆ దేవులకు కానీ దేవతలకు కానీ నువ్వు ప్రేమించే దేనైనా కానీ వదిలేసుకొని దేవుని అయితే నీవు విశ్వాసంలో నువ్వు పెరుగుతావని, ఎదుగుతావని ఈ యొక్క థియాలజీ వేదాంత శాస్త్రం మనకు తెలియపరుస్తూ ఉంది. నెంబర్ 3, థియాలజీ ప్రొటెక్ట్స్ యు టు ఫాల్స్ టీచింగ్. ఇది నేర్చుకుంటే అబద్ధ బోధకుల నుంచి, అబద్ధ మాటల నుంచి నీవు సులభంగా గ్రహించగలవు. ఆ తప్పుడు బోధనలో నుంచి నువ్వు బయటికి వస్తావు. కారణం ఏంటంటే ఇవి నువ్వు నేర్చుకున్నావు. సత్యదేవుని, నిజదేవుని ఎలా ఆరాధించాలో, ఎలా అర్పణలు చెల్లించాలో, ఎలా కానుకలు చెల్లించాలో, ఏ విధంగా దేవుడు మనం అంగీకరిస్తాడో, ఇవన్నీ మనకు అర్థమవుతుంది. కనుక ఈ ఫాల్స్ టీచింగ్స్ ఈ దినాల్లో మనం బాగా చూస్తున్నాం. అనేకులు రకరకాలైనటువంటి బోధనల్లో మనలను ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఒక విధంగా చెప్పుకోవాలంటే మన కష్టాన్ని, మన యొక్క సంపదలను ఇతరులకు ఆ బోధనకు మనం ఇంట్రెస్ట్ అయిపోయి మనము మనకు కలిగి ఉన్నదంతా వారి బెదిరింపు బోధనకు ఇచ్చేవారు చాలామంది ఉన్నారు. మన ట్రెడిషన్, మన సిస్టమాటిక్ చర్చెస్, మెయిన్లైన్ చర్చెస్ ఇవ్వడంలో కానీ బయట 50% ఫాల్స్ టీచింగ్స్. మా దగ్గరికి రండి, మీకు అభిషేకం ఇస్తాం. మా దగ్గరికి రండి, మీకు స్వస్థతని ఇస్తాం. మా దగ్గరికి రండి, మీ బాధలన్నీ మటుమాయమవుతాయి. రకరకాల బోధనలు ఈ దినం మనము టీవీల్లో మరి అక్కడ ఇక్కడ వింటున్నాం. వాటికి దూరంగా ఈ టీచింగ్స్, ఈ థియాలజీ మీకు నేర్పిస్తుంది, మిమ్మల్ని కాపాడుతుంది. థియాలజీ హెల్ప్స్ యు టు డిఫైన్ ద ట్రూత్. సత్యాన్ని ఏంటో మీకు నేర్పిస్తుంది. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. మీకు సత్యం కావాలి, సత్యం
సత్యం అర్థం అవ్వాలంటే సత్యదేవుడి గురించి తెలుసుకున్నటువంటి బోధనలు మాటలు మాత్రమే మనం వినాలని వాక్యము సెలవిస్తుంది. మరి 5వదిగా టు షేర్ ద గాస్పెల్. నీకు వాక్యాన్ని బాగా నేర్చుకుంటే ఇతరులకు నీవు సువార్తను ప్రకటించగలవు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. నువ్వు మాత్రమే రక్షింపబడి నీవు మాత్రమే ఇక్కడ కూర్చోవడం కాదు. నువ్వెప్పుడు వినివాడకుండా ఉండకుండా బోధించేవాడుగా, అనేకులను క్రీస్తులోకి నడిపించేవాడుగా, నీవు బయటకు వెళ్ళినప్పుడు అనేకులు నీ చుట్టూ ఉన్న నీ సమాజం వారు క్రీస్తు ప్రేమను తెలియవారుగా, నీవు ఏది విన్నావో అది ఇతరులకు ప్రకటించాలి. ప్రతి విశ్వాసి ఒక యాజకుడే అంటాడు మార్టిన్ లూథర్ గారు. ప్రతి విశ్వాసి కూడా శక్తివంతుడే, దేవుడి వాక్యాన్ని బోధించే శక్తి దేవుడు ఇస్తున్నాడని వారు అంటారు. మరి థియాలజీ హెల్ప్స్ యు టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. సొంతంగా నీ సంఘంలో నీ సమాజంలో నీవు బోధన చేయగలవు, ఇంప్రూవ్ అయిపోతావు. అప్పుడప్పుడు ఉమెన్ నెట్లో, ఉమెన్ ఫెలోషిప్లో, మెన్ ఫెలోషిప్లో అయ్యగారు గురువులు లేనప్పుడు మన సంఘ పెద్దలు మనం కూడా వాక్యాన్ని బోధించే సత్తా దేవుడు మనకి ఇస్తాడు. ట్రై చేయాలి. మేము కూడా ప్రార్థించగలం, మేము కూడా వాక్యం చెప్పగలం, మేము కూడా పాట పాడగలం, మేము కూడా పైలో ఉంటామని పోటీ పడుతూ ఆకుల ప్రిస్కిల ఎన్నిక జట్టగా దేవుని స్వార్థకు పోటీ పడి ఉన్నారో, మనం దేవుని వాక్యంలో సత్యంలో స్టాండర్డ్ ఉన్న మనం ఆ విధంగా ఉండాలని, సొంతంగా మనం బోధ చేయాలని ఈ యొక్క వేదాంత శాస్త్రం మనకు తెలియపరుస్తూ ఉంది. థియాలజీ హెల్ప్స్ యు అండర్స్టాండ్ ది వర్డ్స్ అరౌండ్ యూ. నీ చుట్టూ ప్రక్కన ఉన్నవా, నీ చుట్టూ సమాజంలో ఉన్నవా, నీ చుట్టూ నా ప్రపంచాన్ని నీవు సులభంగా అర్థం చేసుకుంటావు. ఆ సమాజం వారితో కలిసిపోయి నీకున్న ఈ దైవిక జ్ఞానంతో ఏ విధంగా నెసరుకోవాలో ప్రభువు నీకు నేర్పిస్తారు. అదేవిధంగా చివరిగా థియాలజీ హెల్ప్స్ యూ టు హ్యావ్ రైట్ పర్స్పెక్టివ్స్ అబౌట్ ఎవ్రీథింగ్ అండ్ మనీ, ఫ్యామిలీ, సొసైటీ, అన్ని విధాలుగా మనకు థియాలజీ నేర్పిస్తుంది. ఒక పద్ధతిగా, ఒక పొదుపుగా డబ్బులు ఎలా వాడుకోవాలి, కుటుంబాన్ని ఏ విధంగా ప్రేమించాలి, కుటుంబంలో ఆ పెద్దలు పిల్లలను ఏ విధంగా వారిని దైవ క్రమంలో పెంచాలి, ప్రతిదీ కూడా మనము నేర్చుకోవాలనేటువంటి యొక్క సత్యాన్ని ఇక్కడ మనము తెలుసుకుంటూ ఉంటున్నాం. ప్రేమైనటువంటి వాళ్ళ దేవుని యొక్క థియాలజీలో మనకు అనేక మాటలను ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు కనుక మరి ఈ వేదాంత శాస్త్రాన్ని మనం క్షుణ్ణంగా అర్థం చేసుకుని మరి ప్రభు కొరకు రాబోయే దినాల్లో ఇంకా గొప్పగా మనం వాడబడాలని మరొకసారి మీకు నేను తెలియపరుస్తూ ఈ యొక్క మనం చదవబడినటువంటి ఈ లెసన్స్లో మనం చూస్తే మనకు బాగా తెలుసు మోషే ఆయన ఐగుప్తు నుంచి పారిపోయి ఇత్రో తన బాబు యొక్క మందను కాసుకుంటూ ఉంటాడు. ఆ గొర్రెల మందను కాసుకుంటున్నటువంటి సమయంలో దేవుడి యొక్క ప్రత్యక్షత, దేవుడే ఆ స్వరం. ఇక్కడ వేదాంత శాస్త్రం ఏంటంటే దేవుడి యొక్క పిలుపు. దేవుడు ఆయనకు కనపడ్డాడు. దేవుడి యొక్క పిలుపులో ఆయన చూస్తూ ఉంటున్నాడు. దైవజ్ఞానం అభ్యాసం కొరకు దేవుడు అందరినీ పిలుస్తున్నాడు. అందులో ఇక్కడ మోషేను కూడా పిలుస్తున్నాడు. మోషేకు దేవుడు ఇస్తున్న ప్రత్యక్షత, నీవు వెళ్ళి ఆ ఫరో రాజు దగ్గరికి వెళ్ళి నా ప్రజలను విడిపించు. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు వారి చెరలో? 430 years. చరిత్ర చాలా ఇంపార్టెంట్. హిస్టరీ బాగా మనం తెలుసుకోవాలి. నాకు బాగా ఇష్టమైనది ఓల్డ్ టెస్ట్మెంటే.
ఆ చరిత్ర న్యూ టెస్టమెంట్లో అంతా యేసు ప్రభు లేదా ఆ యొక్క శిష్యులు లేదా సంఘ చరిత్ర ఆయన రెవల్యూషన్ ఆయన ప్రత్యక్షత కనిపిస్తుంది మనం చూస్తాం. కానీ పాత నిబంధనలో చాలా ప్రాముఖ్యమైనటువంటి ఇస్తుంది. 430 సంవత్సరములు బానిసలుగా ఉన్నారు మన పితరులు. వాళ్ళే ఇశ్రాయేలు ప్రజలు. దేవుడు వారితో అంటున్నాడు, మీరు నా ప్రజలు, నేను మీ దేవుడను కదా. ఎంతగానో ప్రేమించాడు దేవుడు వారిని. ప్రేమించి ఆ మోషే పిలుస్తూ ఉన్నాడు. మోషేని పిలిచి, ఇదిగో నా ప్రజలను నా బిడ్డలను నీవు ఆ బానిసత్వంలో నుంచి వెలిగించండి. అంటే ఇక్కడ మోషే ఒక సాకు చెప్తున్నాడు. అనగా ఆ మోషే భయపడుతున్నాడు ఒక విధంగా. కారణం ఏంటంటే ఆయనకు నోరు సరిగా లేదు. బహుశా నత్తిలాగా మాట్లాడుతున్నాడేమో. నాకు నోటి మాంద్యము గలవాడను, నాకు నోరే సరిగా లేదు, నేను ఆ రాజు దగ్గరికి ఎలా చెప్పాను అంటే దేవుడు అంటున్నాడు, నీకు నేను శక్తినిస్తా, నా సన్నిధి నీతో ఉంటుంది, నా తోడు నీతో ఉంటుంది, నేనే నీ వెంబడికి వస్తా అన్నప్పుడు మళ్ళీ అంటున్నాడు, ఒకవేళ వారు నీ అడ్రస్ అడిగితే నేను ఎక్కడి నుంచి వస్తున్నావు, నీ దేవుడు ఎవరు, నీ పేరేంటి, ఆ దేవుడి పేరేంటి అన్నప్పుడు నేను ఉన్నవాడను, నేను అనువాడను అని. అంటే నేను సర్వాంతరాముని, అంతగా అన్ని ప్రదేశాల్లో నేను ఉంటా. ఐగుప్తులో ఉన్నాను, ఇండియాలో ఉన్నాను, హైదరాబాద్లో ఉన్నాను. నా సన్నిధి, నా ప్రత్యక్షత అన్ని ప్రపంచ యావత్తు సర్వ సృష్టి మీద నేను కనపడతాను, నేను ఉంటానని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆ దేవుడే, ఇదే ఆ దైవ కార్యముగా ప్రభు వారితో మాట్లాడుతున్నట్టుగా మనము చేస్తూ ఉంటున్నాం. కనుక వెంటనే దేవుడి శక్తిని పొందుకొని, దేవుడి బలాన్ని పొందుకొని మోషే యొక్క నాయకత్వంలో వారందరినీ విడిపించి ఆ బ్రహ్మాండమైనటువంటి ఆ యొక్క కెనాను ప్రాంతానికి తీసుకొని వచ్చినట్టుగా మనకు చరిత్ర తెలియపరుస్తూ ఉంది. ఇక్కడ దైవ జ్ఞానము, దైవ జ్ఞాన అభ్యాసము అందరికీ కావాలని, దేవుడు అందరికీ ఇస్తానని దేవుడి యొక్క పిలుపును ఇక్కడ మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. మరి పథక పాఠంలో కూడా చూస్తే ఈ దేవుడి చేత దేవుడు అందరికీ కూడా నమ్మకమైన వారికి, కొందరు ఏర్పరచుకున్న వారిని, నా కుమారుడా నీవు బలవంతుడవు కమ్ము. పౌలు తిమోతికి రాస్తూ ఉన్నాడు తన మాటలు తన పత్రికలో 2వ అధ్యాయము 1-13 వచనం కూడా ఈ యొక్క సాధనముగా తిమోతిని వాడుకుంటూ ఉన్నాడు. నీవు వెళ్ళి ఒక కాపరి పరిచర్యలో ఒక సహనముగా, ఈ పౌలు ఆయన క్రీస్తు శకం 67లో ఈ యొక్క ఆ పత్రికలు రాస్తూ పౌలు తిమోతికి రాసి పంపుతుంటాడు. నమ్మకమైన వాడుగా కాపరి పరిచర్యలో నమ్మకత్వము చాలా ఇంపార్టెన్స్గా, చాలా ప్రాముఖ్యమైనదిగా, నమ్మకమైన బోధకుడిగా, క్రమశిక్షణ పట్టుదల కలిగిన వ్యక్తిగా తిమోతిని గుర్తించి ఆ సంఘానికి పత్రికలు రాస్తూ ఉన్నారు. పౌలు దర్శించలేని సమయంలో పత్రికలు రాసి తన అనుచరులతో పంపించేవారు. ఇందులో భాగంగానే అక్కడ ఆ తిమోతికి సంఘానికి అందిస్తున్నారు. 2వ వచనం, మంచి సైనికుడుగా, క్రీస్తు సైనికుడుగా, ఒక సైన్యాధిపతిగా, ఒక యుద్ధ వీరుడుగా నీవు సంఘములో ఒక క్రమశిక్షణతో, ఒక బాధ్యతతో కూడి నీవు సేవ చేస్తూ దేవుని వాక్యాన్ని వారికి అందించాలి. సిలువ సైనికుడిగా, అవసరమైతే సైనికుడి యుద్ధంలో ప్రాణం పెట్టే రీతిగా క్రీస్తు కొరకు అనేకులు కూడా, మరి ఆ శిష్యులు, మన మిషనరీస్, మరి ఈ మధ్య కాలంలో అక్కడ ఇక్కడ కూడా క్రీస్తు కొరకు హత్యలు మార్చబడ్డవారు, ప్రాణాలు కోల్పోయినవారు, అవమానాలు ఎదుర్కొనేవారు కూడా మనము ప్రాముఖ్యంగా చూస్తూ ఉంటున్నాం.
మరి 2వ వచనం, మంచి సైనికుడుగా నీవు పోరాడాలి. సైతాను సంఘంలో బలమైనటువంటి కార్యాలు చేస్తుంటాడేమో, వారికి ఒక యుద్ధ సైనికుడుగా ఉండాలని వాక్యం సెలవిస్తూ, 3వదిగా జడ్జి అయిన వాడి వలె నువ్వు పోరాడి పరుగు పందెంలో, ఆ క్రమశిక్షణ జీవితంలో ఒక మంచి పోరాటము పోరాడేవాడిగా నీవు ఆ సంఘంలో ఆ విధంగా జీవించాలని పౌలు రాస్తూ ఉంటున్నాడు. ఒక మంచి వ్యవసాయకుడుగా చాలా వర్ణిస్తూ ఉన్నాడు అక్కడ. మంచి అగ్రికల్చర్ ఒక రైతులాగా నీవు ఆ వ్యవసాయంలో ఆ పంటను పండించేవాడిగా, దైవ పొలంలో అనే పంటలో నీవు వాక్యం అనే విత్తనాన్ని విత్తి రక్షణ అనే పంటను కోస్తూ ఒక గొప్ప ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉండాలని ఇక్కడ ఆ మాటను ఇక్కడ మనము చూస్తూ ఉంచుతాం. చివరిగా యేసుక్రీస్తుకు మాదిరి వలె ఒక మోడల్గా, ఒక రోల్ మోడల్గా, క్రీస్తు రోల్ మోడల్గా ఉండాలి. చాలామంది యూత్ చాలామంది హీరోయిన్స్ వారిని ఇమిటేట్ చేస్తూ వారి వలె ఉండాలని ఈ మధ్య రకరకాల డ్రెస్ స్టైల్స్ కానీ హెయిర్ స్టైల్స్ కానీ ఈ పిల్లలు యూత్ని చూస్తూ ఉంటారు మనం. కానీ పౌలు చెప్తున్నాడు, నీవు క్రీస్తు వలె ఉండాలి. దేవుని పోలి నీవు క్రీస్తు కొరకు మాదిరికరముగా నీవు జీవించాలని లేఖన భాగాలు ఇక్కడ మనం చూస్తున్నాం. సువార్తల పాఠంలో కూడా మనకు గమనిస్తే యేసు వద్దకు వచ్చి నేర్చుకోవడమే దైవ జ్ఞాన అభ్యాసం. మనం నేర్చుకోవాలంటే, మన కాలేజీలో చదవాలంటే మనకు యూనివర్సిటీ ఉంది. ఆ యూనివర్సిటీ పేరే జీసస్ క్రైస్ట్ యూనివర్సిటీ పరలోకంలో. మనమందరం స్టూడెంట్స్గా ఉండాలి. దైవ జ్ఞానము అక్కడి నుంచి పొందుకోవాలి. అక్కడ ఉన్నటువంటి 66 ఈ యొక్క బుక్సే మన చాప్టర్స్, మన కరికులం, మన సిలబస్. ఈ సిలబస్లో మనం అందరము పరీక్షలు రాయాలి. తప్పనిసరిగా మనం పాస్ అవుతేనే పరలోకంలో ఆ యూనివర్సిటీలో మనకు ఎంట్రన్స్ ఉంటుందనే మాటను ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ యేసు ప్రభు చూడాలని గ్రీసు దేశస్తులకు ఒక కోరిక. గ్రీసు దేశం అంతా కూడా అన్యులే, గ్రీకు భాష మాట్లాడేవారు. వారందరూ అన్యులే. వారికి ఒక పస్కా పండుగకు వారందరూ వచ్చినారు యెరూషలేము ఆ పట్టణానికి, ఆ ప్రాంతానికి. యెరూషలేములో చుట్టుప్రక్కల వారందరూ కూడా ఈ పాస్ ఓవర్ అనే పండుగను ఆరాధిస్తారు. యెరూషలేం దేవాలయంలో ఆవరణంలో, అనగా చర్చిలో లోపల కాదు కానీ ఆవరణంలో, అనగా మనం అర్థం చేసుకోవాలి, వరండా అవతల అన్ని కూర్చోవచ్చు. లోపల మాత్రం యూదులు, మరి కొంచెం మాత్రం యాజకులు, మరి కొంచెం లోపల ప్రధాన యాజకులు సంవత్సరం ఒకసారి వెళ్ళి అది సిస్టమ్ ఆ దేవాలయంలో. మరొక వైపు ఇటు స్త్రీలు పురుషులు ఇట్లా మీరు కూర్చున్నారు కదా పక్క పక్కన, అక్కడ ఇక్కడ అట్లా లేదు. అక్కడ స్త్రీలను చూడడానికి వీలు లేదు. స్త్రీలంతా ఒక వైపు ఉంటారు, అన్యులు ఆవరణలో ఉంటారు. సో ఈ అన్యులు బహుశా యేసుని చూడాలని ఆశ కలిగి వారు వస్తూ ఉన్నారు. యేసుని తెలుసుకోవాలనే ఆశ, ఎంత మంచి ఆశ. సిలువను చూడాలని, వాక్యం వినాలని, వాక్యానుసారంగా జీవించాలని మనందరం గుడికి వచ్చిందాం. ఈ సందేహం వచ్చిందంటే క్రైస్తవ విశ్వాసం దేవుడిని చూడాలి, దేవుడితో మా సహవాసం ఒక కొన్ని నిమిషాలైనా మేము ప్రభుతో గడపాలని. కొద్దిమంది లేట్గా మస్ చర్చలో ఎంట్రీ ఉందేమో పరలోకంలో నోటిపై తెలుసు కదా. ఒక ఉపమానం ఏంటి సార్, అసలు గారు ఏంటి ఉపమానం? బుద్ధి కదా చెప్పు, అది చదువుకోండి. లేట్ ఎవరు రాదు, మీరెవరో తెలియదు. అదే ఎన్ని కానుకలు ఇచ్చినావు, ఎన్ని గుడులు కట్టించినావు, ఎంతమందికి సహాయం చేసినావు, నా మస్తు కానుకలు అయ్యగారు కూడా ఇచ్చినావు. నథింగ్ డూయింగ్. అయ్యగారు లేదు, ఎవరు లేదు. డిసిప్లైన్, ఈ వేదాంత శాస్త్రం, ఈ క్రమబద్ధమైన సిస్టమాటిక్ థియాలజీలో ఈ యొక్క డిసిప్లైన్
వెరీ ఇంపార్టెన్స్. వీరికి యేసును చూడాలని చాలా ఆశ కలిగి వారు వస్తూ ఉంటున్నారు. ఆ పిలుపు దగ్గరికి వచ్చారు. వారు వచ్చి పిలుపు కూడా ఒకప్పుడు అన్నుడే, క్రీస్తు దేశస్తుడే కనుక పిలుపు వస్తే చెప్పాడు, పిలుపు మాకు ఒకసారి ఆయన చూడాలి, ఆయన ముఖం చూస్తే చాలు, ఆయన ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు, ఎన్నో గొప్ప కార్యం చేస్తున్నాడు, మేము కూడా విశ్వసిస్తాం, మేము కూడా నమ్ముతాం, మేము కూడా ఆయనలో స్థిరంగా ఉంటామని ఏదేదో చెప్తే ఆయన ఆగుబాబు అని ఆంధ్రేయ దగ్గరికి వెళ్ళాడు. ఆంధ్రేయ యేసుకు సన్నిహితుడుగా ఉన్నాడు. ఆంధ్రేయ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆంధ్రేయ వెళ్ళి యేసుతో చెప్తాడు, యేసయ్యా నిన్ను చూడాలంట, నీతో మాట్లాడాలంట, నిన్ను చూడాలని చాలా దూరం నుంచి కొందరు గ్రీసు దేశస్తులు వచ్చి ఉన్నారు కనుక మీరు అవకాశం ఇవ్వండి, కొన్ని నిమిషాలు నీతో గడుపుతారన్నప్పుడు ప్రభు అంటున్నాడు, ఆంధ్రేయ యేసు వారితో చెప్తూ ఉంటున్నాడు. ఆ వచనాలు మనం బాగా గమనిస్తూ ఉంటున్నాం. మరణములో నుండి జీవము, గోధుమ గింజ భూమిలో పడి చావుకుంటే దానికి జీవము రాదు. ఆ విత్తనము చనిపోవాలి. ఆ విత్తనము చనిపోయిన తర్వాత తిరిగి ఒక 4-5 వారం రోజులు భారం వేసుకున్నామండి, మొక్క వస్తుంది కదా, ఆ విధంగా జీవము వస్తుంది. మనిషి కుమారుడు కూడా అంతే. ఈ మనిషి కుమారుడికి లేట్ జీసస్ క్రైస్ట్ లేదా క్రీస్తు శేషుడు యేసు ప్రభు అని ఎవరైనా అంటారంటే మనమే కాదు, అన్నిటి కూడా అన్నారు. యేసు ప్రభుకు క్రీస్తు శేషుడు అనే పేరు మీద అందరికీ ఉంది. లేట్ క్రీస్తు శేషుడు, కొమ్మలపాటి యేసునంద గారు అని నేను అంటాను. మా నాన్న పేరు క్రీస్తు శేషుడు ఆయన కదా, మామూలుగా పిలవలేదు కదా, మామూలుగా పిలిస్తే సజీవంగా ఉన్నాడేమో అనుకుంటా. కానీ యేసు ప్రభు మాత్రం ఎప్పటికీ ఆయన సజీవుడు, ఎప్పటికీ నిరంతరం జీవించేవాడు. ఇదిగో భూమి ఆకాశంలో గతించిపోయినా నా మాటలు మాత్రం గతించిపోయి. ఈ జీవవాకులు, జీవాత్మలు, జీవం కలిగిన నేను, నాకు మరణము లేనే లేదు. ఇదిగో 3వ దినమున తిరిగి మనిషి కుమారుడు మహిమ పొందవలసిన అవసరం. చనిపోయింది వాస్తవమే, చనిపోయాడని సర్టిఫై చేశారు అక్కడ ఉన్నటువంటి ఆ రోమ పెద్దలందరూ కూడా. తిరిగి ఆయన సమాధిలో నుంచి ఫ్రెష్గా ఆయన బయటికి వస్తున్నట్టుగా ఇక్కడ చూస్తుంటున్నాం. మరణంలో నుంచి జీవములోనికి ఆయన దాటి వచ్చి ఉన్నాడు. ఆయన నిరంతరం యుగములు జీవించే దేవుడని ఆ 2వ మొదటి వచనంలో మనం చూస్తాం. 2వదిగా తన ప్రాణం కొరకు ప్రయాసపడేవాడు. చాలామంది బ్రతకాలని చాలా ఆశ కదండి. చాలామందికి 70+ దాటితే హాస్పిటల్లో కూడా చాలా కష్టంగా ఉన్న పరిస్థితిలో కూడా వారి కుటుంబ సభ్యులు, వారి బిడ్డలు, వారి సంతానం కొన్ని లక్షలు ఖర్చు పెట్టి వారికి బ్రతికించుకోవాలని ఆశ ఉంటుంది. కానీ ఎంతకాలమైనా, ఎన్ని సంవత్సరాలైనా, ఎంత గెచ్చోడువైనా, ఎంత బలవంతుడమైనా నీవు 100 years కంటే ఎక్కువ ఉండలేవు. తిరిగి నీవు చనిపోవాలి. కానీ క్రైస్తవులకు ఏం లేదు, మరణము లేదు. ఉందండి. ఎవరైనా మేము మరణిస్తున్నాం, మా చాప్టర్ క్లోజ్, మాకు లైఫ్ లేదు అన్నవారు ఉన్నట్లయితే వారిని అవిశ్వాసులు అని పిలవాలి. వారు క్రీస్తు ఎరగని వారు అని పిలవాలి. మన విశ్వాసముగా మనమేంటి? ఆయన జీవాధిపతి, ఇదిగో నన్ను వెంబడించేవాడు, నా కొరకు జీవించేవాడు, యుగయుగములు తరతరములు నాతో ఉంటారు, నరులారా తిరిగి రండి. ఎంత మంచి ఆహ్వానం! దట్స్ గ్రేట్ ఇన్విటేషన్ దేవుడు మనకు ఇస్తూ ఉంటున్నాడు. కనుకనే తన ప్రాణం కొరకు ప్రయాసపడేవాడు తన ప్రాణము పోగొట్టుకున్నాడు. నా కొరకు తన ప్రాణం పెట్టేవాడు ఎప్పటికీ బ్రతుకుతాడు. క్రీస్తు కొరకు ప్రాణం పెడతావా? క్రీస్తు కొరకు నీ ప్రాణాన్ని త్యాగం చేస్తావా? నీ ప్రాణము ప్రభు దగ్గర భద్రపరుస్తూ ఉంది. కొలస్సీ 3:2 చూస్తాం. మీ జీవము దేవునితో కూడా, దేవుని యందు మీ ఆత్మను దాచబెట్టబడిందని పౌలు కొలస్సీ సంఘానికి రాస్తాడు. కనుక క్రైస్తవ
భయపడడానికి వీలు లేదు అని మీకు నేను సెలవిస్తున్నాను. మూడవదిగా, క్రీస్తును సేవించుట, ఆయన వెంబడించాలి. క్రీస్తును సేవించడం, వెంబడించడం అంటే క్రీస్తు కొరకు ఆయన చేసినటువంటి ఆ యొక్క గొప్ప కార్యములు, పనులు, మంచి కార్యాలు చేయాలి. మంచి సమరయుని వలె, మంచి సమరయుని కథ, యేసుక్రీస్తు యొక్క ప్రేమ త్యాగము. మన ఇండియాలో ఒక వ్యక్తి, ఒక లేడీ, ఒక యంగ్ గర్ల్, ఆమె కలకత్తా నగరానికి 16 years వచ్చింది. ఆమె వచ్చి యేసును, ఆ బైబిల్ను ఫాలో అయ్యారు. ఆమె మనసు మార్చుకొని మొదటిగా టీచర్గా కాన్వెంట్స్లో కొంతకాలం పనిచేసి, తర్వాత ఆమె యొక్క ఆ సేవా దృక్పథం, ఆ రోగుల మధ్యలో, ఆ విడోస్ మధ్యలో ఒక ఆశ్రమం కట్టించి ఆమెకు గొప్ప సేవ చేసినట్టుగా ప్రపంచమంతా ఆమె కనపరిచారు. ఆమె పేరే మదర్ తెరీసా. మదర్ తెరీసా గారు మీ హృదయంలో ఉంది అనుకోండి, మీరు పక్కింటి వాడికి సేవలు చేస్తారు. బైబిల్లో యేసు ప్రభు 2 అద్భుతమైన ఆజ్ఞలు, 2 షార్ట్ కట్. ఆ 10 ఆజ్ఞలు మనం ఎట్లా పాటించలేమేమో, మనకు కష్టం అవుతుందేమో కనుక ప్రభు 2 సింపుల్ ఇచ్చాడు. ఏంటవి? నీ దేవుడైన యెహోవాను, ప్రభువు మీరు మీ పూర్ణ మనస్సుతో, మీ పూర్ణ ఆత్మతో, మీ పూర్ణ బలంతో, మీ పూర్ణ శక్తితో సేవించాలి, ప్రేమించాలి. మనం ఎవరిని ప్రేమిస్తాం? యంగ్స్టర్స్ అయితే కొత్తగా పెళ్లి చేసుకుంటే ఇక వాళ్ళకి అదే పరలోకం, తన భార్య, ఆ భార్య తన భర్త, మీరే అనుకుంటారు. కానీ పొరుగువారిని ప్రేమించడం చాలా కష్టం. దేవుడిని ప్రేమించాలంటే యేసు ప్రభు షార్ట్కట్లో ఒక 2వ ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. ఈ మాటలు మదర్ తెరీసా గారు పట్టుకొని కుష్ఠరోగుల మధ్యలో, అనాథల మధ్యలో ఆమె గొప్ప సేవ చేసి, ఒక జర్నలిస్ట్ నాయర్ కల్సన్ అనే ఒక పేరు సరిగా గుర్తుకు రావట్లేదు. వారిని అక్కడ ఉన్నటువంటి కాళికామాత ఫేమస్ కలకట్టాలో, మా పెద్ద ఎయిర్ ఫోర్స్లో ఉన్నప్పుడు నేను 2 times కలకట్టా వెళ్ళాను. అక్కడ ఆ ఆశ్రమం కూడా అక్కడే ఉంది ఏరియాలో, చూశాను. ఈమె ఎట్లాగా ఎక్కించాలి, ఇబ్బంది పెట్టాలని, ఆమె గురించి చెడుగా రాయాలని ఆయన ఒకసారి ఇంటర్వ్యూ చేద్దామని వెళ్ళాడు. వెళ్ళి ఆ కిటికీలో నుంచి చూస్తూ ఉంటే ఆమె మార్నింగ్ అవర్స్లో, అప్పట్లో బ్లౌజెస్ కానీ లేదా ఈ మాస్క్ కానీ ఏమీ లేవు కదా. ఇప్పుడు 30-40 years బ్యాక్ నుంచి అక్కడ మాట్లాడుతున్నా, 97లో వారు చెప్పారు. సో ఆమె చేతులతోనే ఆ డెటాల్తో క్లీన్ చేస్తూ, ఆ పురుగులు తీసివేస్తూ సేవ చేస్తుంటే ఈ అన్నుడు హృదయము తప్పించిపోయి, పరితపించిపోయి, ఇంత గొప్ప వ్యక్త అని ఆమె అడుగుతుంది. మదర్, మీకు ఇంత మంచి గొప్ప మనసు ఎలా వచ్చింది? ఎందుకు చేస్తున్నారు ఇంత మంచి పని? మీరు చేయడానికి గల కారణం ఏంటని వాళ్ళు జర్నలిస్ట్ కదా, రకరకాల ప్రశ్నలు వేస్తే అది సూటిగా ఒకే మాట చెప్తుందంట, ప్రతి రోగిలో, ప్రతి పేషెంట్లో నేను నమ్ముతున్నా, నేను విశ్వసిస్తున్నా, యేసుని చూస్తున్నా. నా సేవ వీరికి కాదు, యేసుని చేస్తున్నా. వెంటనే అతను హృదయం చలించిపోయి, ఇది చాలా గొప్ప వ్యక్తి అని ఆ న్యూస్ పేపర్లో పెద్దగా రాసినట్టుగా మనం చూస్తాం. అందుకే అతను ప్రపంచమంతా మదర్ అని పిలుస్తుంటారు. మనం పక్కింటి వాడికి, పక్క బస్తీ వాడికి తెలియదు. కారణం, మనం వారి ఇబ్బందులు ఉన్నప్పుడు, వాడి హాస్పిటల్లో ఉన్నప్పుడు, వారి కష్టాలు ఉన్నప్పుడు మనం వెళ్ళి వారికి ఎలాంటి పనులు చేయడం. సింపుల్. ప్రభు రాజ్యంలో ఉండాలంటే లెట్ మీ క్లోజ్. నేను ముగింపులోకి వస్తున్నా. పొరుగు వారిని ప్రేమించడం నేర్చుకుంటా. ఎప్పుడైతే ఈ వేదాంత శాస్త్రాన్ని బాగా మనం అర్థం చేసుకుంటామో, ఈ థియాలజీని, ఈ క్రీస్తు మనస్సును, క్రీస్తు ప్రేమను గురించి తెలుసుకుంటాము, క్రీస్తు వలె బ్రతకడానికి నేర్చుకుంటాము, క్రీస్తు వలె చనిపోవడానికి నేర్చుకుంటాము, అప్పుడు తప్పనిసరిగా
దేవుడు ఉన్న స్థలంలోనికి మనల్ని కూడా తీసుకొని వెళతాడు. అటువంటి కృప, పరిశుద్ధాత్మ నడిపింపు, దైవాశీస్సులు దేవాది దేవుడు మనకు సమృద్ధివంతంగా అనుగ్రహించుగాక. ప్రార్థించుతాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవాన్ని మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాం. దాని విత్తబడిన వాక్యాన్ని హృదయంలో స్థిరపరచుకొని బలపరుచుకొని విశ్వాస జీవితంలో మేము ముందుకు సాగడానికి సహాయం చేస్తూ విన్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించగలరని యేసు నామమున వేడుక వచ్చిందా ఉంటుంది.